పెట్టేస్తాం సాయంత్రంలో. మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో ఈరోజు ప్రప్రదంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానికంగా నివసించేటువంటి మధ్యతరగతి పేద తరగతి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సంతోషాల్ని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐకమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులుంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు 13, 14, 15 ఉదయాన్నే 13వ తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ, ఖోఖో, అలాగే టేబుల్ స్పూన్ కానీ టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్యాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు కోయలమూడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే సమిష్టిగా ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్కన అవసరమైనటువంటి క్రీడా ప్రాంగణాలు కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, పిల్లలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు కానీ, అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి 6.5 ఎకరాల్లో 93 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాకుండా దాదాపు అక్కడ 64 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా మొదలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమగ్రంగా కూటమి నాయకుల సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. అడుగడుగు ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహకరించి ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రదేశాన్ని మరింత ఉన్నతంగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతాం. ఇంకోసారి 1, 2, 3 పెట్టు సరిగ్గా పెట్టు అమ్మాయికి. బాక్స్ కి ఇద్దరే ఉండాలి. మీరు వేసేవాళ్ళు హెల్పరు ఇద్దరు ఉండాలి లోపల.